కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి కూడా దశమ స్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు కేతువుతో కలిసి. భూ సంబంధించిన విషయాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఏదైనా మనం సాధించగలం అన్న ఆలోచన పట్టుదల ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఈ వారం దిగ్విజయంగా పూర్తవుతుంది. అయితే ఒక కార్యక్రమం తలబెట్టాలి అన్నప్పుడు అది అవుతుందా కాదా, మన ఉద్యోగం వస్తుందా రాదా, ఇల్లు మనం కొనుక్కోగలం లేదా, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎవరు ఎన్ని చెప్పినా మీ ఆలోచనని మార్చుకొని మనం చేయగలము, మనకి ఆ ఏకాగ్రత ఉండాలి, పెట్టుకోవాలి అన్న ఆలోచనతో ఏ కార్యక్రమం చేసినా ఏకాగ్రత ముఖ్యం. ఆ ఏకాగ్రతతోనే మనం ఏదైనా సాధించగలం. ఇటువంటి విషయాల్లో ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నూతన విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ వారం చాలా వరకు లాభాల బాటలో ఉండే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో, సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని స్థిరాస్తి లభించే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, వీరు సానుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మాట పట్టింపులు అని ఉంటే అవి సమస్య పోతుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాలు వీరికి సానుకూలంగా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. తల్లిదండ్రులు మాతృమూర్తికి సంబంధించిన ఆరోగ్య విషయం మటుకి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు బుధవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని రాశుల వారు ఇంట్లో కానీ, వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ, నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అది అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శన పెట్టుకోండి. తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in